ఆ వృద్ధురాలు అసలు పెన్షన్ కోసం రానే లేదు. ఇంటి వద్దే మరణించారు. అవాస్తవాలు నమ్మవద్దు. వైసీపీ అసత్య ప్రచారానికి పూనుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్. పెన్షన్ల కోసం ఎండల్లో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాలను నమ్మవద్దని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదలలేని వారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్కు చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు. ఇదంతా వైఎస్ఆర్సీపీ అధికార పక్షం నేతలు చేస్తున్న అసత్య ప్రచారమే. ఆమె ఆరోగ్యం బాగాలేదు. 2 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. ఆరోగ్యం విషమించి ఇంటి వద్దే ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ దుర్గా ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దు. కదల్లేని వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తాము. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాము. సోషల్ మీడియా ఛానల్లో వచ్చే వార్తలు అవాస్తవాలు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరూ కూడా సచివాలయం వద్దకు రావాల్సిన అవసరం లేదు. రాబోయే 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యం వద్దు. అవాస్తవాలను నమ్మవద్దని చెబుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే. ఒక పార్టీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు మాత్రమే ఇలాంటి విష ప్రచారాలని ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చారు పల్నాడు జిల్లా కలెక్టర్.